భగవంతుణ్ణి మన యొక్క జీవితంలో ముఖ్యంగా కోరుకునేది కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే మన యొక్క జీవితంలో మనం ఏ తప్పు చేయకూడదని కోరుకోవాలి. అదేవిధంగా బ్రతికినన్ని రోజులు కూడా గౌరవంగా బ్రతకాలి. ఎవరి దగ్గర మాటలు పడకుండా మన యొక్క జీవితంలో న్యాయంగా బ్రతికేటట్లుగా మనం కోరుకోవాలి. ముఖ్యంగా నాకు ఆస్తిపాస్తులు ఇవ్వాలను, కోట్లకు పడిగెత్తాలను మనం భగవంతుణ్ణి కోరవలసిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఇస్తాడు. అంతే తప్ప మన యొక్క కోరికల కొరకు భగవంతుని పూజ చేయొద్దు. మనం భక్తితో కొలవాలి, భక్తితో పూజించాలి. అంతే తప్ప మన యొక్క స్వార్థాల కొరకు భగవంతుని వాడుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎవరిని అన్యాయం చేయకుండా ఉండాలి. ముఖ్యమైనటువంటిది అది. మనం న్యాయ మార్గంలో నడిచేటట్లుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవాలి. మన లోపల ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా నా యొక్క మనసులో మంచి ఉద్దేశాలు కలగాలని, నేను మంచి పనులు చేయాలని, చెడు పనులకు తావు ఇవ్వకుండా చూడమని ఆ భగవంతుని కోరుకోవాలి. అంతే తప్ప వేరే వాళ్ళ ఆస్తులు అంతస్తులు కావాలనేటటువంటి ఆలోచన ఎప్పుడు నా యొక్క మనసులో ఉండొద్దని కోరుకోవాలి. చాలు, నేను సంపాదించిన ఆస్తిపాస్తులు నాకు ఉంటే చాలు అనుకోవాలి. నీవు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు అవే నాకు సంతృప్తి అని ఆ యొక్క భగవంతుని కోరుకోవాలి. అంతే తప్ప వేరే వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తులు నాకు కావాలనేటటువంటి ఉద్దేశం చాలా చెడ్డది. అదేవిధంగా వేరే వాళ్ళ యొక్క మంచి చెడ్డలు కూడా కోరుకోవాలి. అంటే మన పక్కవారు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటాను అనేటటువంటి భావన మన లోపల రావాలి. పక్కవాడు చెడిపోతే ఈనాడు నవ్వేటటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ పక్కవాడు ఈరోజు బాధపడుతున్నాడు, నేను కూడా రేపు బాధపడతానేమో అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అందుకే భగవంతుణ్ణి కోరుకోవాలి. ముఖ్యంగా భగవంతుడు ఆ పక్కవానికి కూడా మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని. అదేవిధంగా పక్క వాళ్ళు కొట్లాడుతుంటే వేరే వాళ్ళు చూసి ఆనందిస్తుంటారు. అబ్బా, మంచిగా కొట్లాడుతున్నారు, నాకు మంచిగా టైంపాస్ అవుతుంది అని అనుకుంటారు. కానీ రేపొద్దున మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కానీ అది తప్పక ఆలోచించవలసినటువంటి అవసరం. వేరే వాళ్ళ బాధ మన బాధ. వేరే వాళ్ళు బాధపడుతుంటే మనం కూడా బాధపడాలి, సంతోషపడొద్దు. ఎందుకోసం అంటే మనం కూడా మనుషులం. అందుకోసం మానవత్వం అనేటటువంటిది కలిగి ఉండాలి. మానవత్వం లేకపోతే అతను మనిషే కాడు. ఈ లోకంలో సకల జీవరాశులకు, అదేవిధంగా ఈ భూమి మీద నివసిస్తున్నాయి. కానీ భగవంతుడు అనేటటువంటి వాడు ఒక్క మనిషికే
మానవత్వం ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు. కానీ పశువులకు మాత్రం మాటలు రావు, మనకు మాటలు వస్తాయి. అంటే పశుపక్షాదులకు కూడా తెలివి ఉంటుంది, కానీ అవి మాట్లాడలేవు. కానీ మనకు అన్నీ ఉన్నాయి. మరి మనం కూడా ప్రతి జీవరాశి పట్ల ప్రేమ, అభిమానం అనేటటువంటిది కలిగి ఉండాలి. వేరే వాళ్ళని కూడా మనలాగా చూసుకోవాలి. వేరే వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషపడడం అది మనిషికున్న లక్షణం కాదు, ఒక రాక్షసునికి ఉండేటటువంటి లక్షణం. అదేవిధంగా మనం భగవంతుని కోరుకునేది ఒక్కటే, భగవంతుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా మనం వయసులో ఉన్నప్పుడు బాల్యం, యవ్వనం అనేటటువంటి ఆ యొక్క వయసులో ఉన్నప్పుడు మనకేం తెలియదు. ఏ జబ్బులు వచ్చినా, ఏ రోగాలు వచ్చినా మనకు తెలియవు, ఎందుకంటే బలంగా ఉంటాం కాబట్టి. అదే వృద్ధాప్యంలో అయితే చేత కాకుండా అయిపోతాం. కానీ అటువంటి వాళ్ళని చూసి ఈసడించుకునేటటువంటి కుమారులు, అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లలు ఈ లోకంలో ఇప్పటికి ఉన్నారు. కానీ అది చాలా పొరపాటు. ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ, అభిమానాలతో పెంచారు. అటువంటి తల్లిదండ్రులను ఏనాడు కూడా ఈసడించుకోవద్దు. ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో వాళ్ళని కూడా చూసుకోవాలి. అలాంటి వాళ్ళే నిజమైనటువంటి కుమారుడు. ఈరోజు మనం వయసులో ఉన్నాం కాబట్టి ఈరోజు ముసలి అయినటువంటి వాళ్ళను మనం ఈసడించుకుంటాం, వాళ్ళని బాధ పెడతాం. కానీ అదే వయసు మనకు వస్తుంది. అదే వయసు మనకు వచ్చినాడు ఎవ్వరు కూడా మనల్ని చూసుకోరు. అంటే మన పిల్లలే అంటారు, నాన్నమ్మను, తాతయ్యను నువ్వేమన్నా మంచిగా చూసుకున్నావా? లేకపోతే అమ్మమ్మను, తాతయ్యను మంచిగా చూసుకున్నావా? మళ్ళీ మేమేం నిన్ను ఎందుకు చూసుకోవాలి అని తల్లిదండ్రులను ప్రశ్నించేటటువంటి కాలం ఇది. అందుకొరకు పిల్లలకు మనం నేర్పాలి. అంటే మా అమ్మా నాన్నను మేము మంచిగా చూసుకున్నాం కదా, అదేవిధంగా మీరు కూడా మాకు మంచిగా చూసుకోవాలి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు గమనిస్తుంటారు. మన పెద్దవాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిని కూడా పిల్లలు గమనిస్తారు. గమనించి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకోసం మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. భగవంతుని మనం కోరుకునేది ఒక్కటే, భగవంతుడా నాకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నా లేకున్నా సరే నా యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి. నా ఆరోగ్యం మంచిగా ఉంటే నేను ఏదైనా ఏ పనైనా చేసుకొని బతుకుతా. అంతేగాని ఆరోగ్యం బాగాలేకపోతే నేనేం చేసుకుంటా అనేటటువంటిది మన మనసులో మెదలాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. వాడిని మించి నేను బతుకుదామని, నన్ను మించి ఇంకోటి బతకాలన్నా, అవే ఆలోచనలు తప్ప రేపు ముందర ఏం జరుగుతుందో ఎవడు ఆలోచన చేయడు. అంటే పెద్దలు చెప్పేటటువంటి వాళ్ళు అంటే ఎవడైనా మోకాళ్ళ సూపులు చూసుకుంటాడు అని, కిందికి వంగి మొత్తం చూసుకోవాలి. కానీ మోకాళ్ళ కాడికి చూసుకుంటే లాభం లేదు. మన బాడీ, శరీరం మొత్తాన్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లున్నాం, రేపు ఏం జరుగుతుంది భవిష్యత్తులో, అది ముఖ్యం. అందుకోసం ఎప్పటికైనా మనం ఆరోగ్యంగా ఉండేటట్లుగానే చూసుకోవాలి. భగవంతుని అది ఒక్కటే కోరాలి.
భగవంతుడా, నాకు ఆస్తిపాస్తులు అంతస్తులు అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. ఏది ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడే ఇస్తావు. కానీ నా ఆరోగ్యాన్ని మాత్రం మంచిగా చూడు, నాకు ఏ రోగాలు లేకుండా చూడు అని కోరుకోవాలి. అంటే ఎందుకొరకంటే మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ వచ్చి పలకరిస్తారు, అందరూ మన దగ్గరే ఉంటారు. కానీ మనకు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర మంచిగా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ దూరం పోతుంటారు. ఎందుకంటే మళ్ళీ చూడాల్సి వస్తుందేమో, మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందేమో అని. కానీ అది చాలా తప్పు అట్లా చేయడం. కానీ నేను మాత్రం భగవంతుని కోరుకునేది ఒకటి, ఏంటంటే మన అనుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి జబ్బులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి కష్టం అనేటటువంటిది రాకుండా చూడాలి. అదేవిధంగా వాళ్ళతో పాటు మాకు కూడా, అంటే అందరి గురించి వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ లోపల మనం మంచిగా ఉండాలి. అంటే మన భగవంతుని ఎప్పుడైతే మనం మంచిగా 10 మంది గురించి కోరుకుంటామో అప్పుడు ఆ భగవంతుడు కూడా మనల్ని కూడా దాంట్లో చేరుస్తాడు. మనం మంచిగా కోరుకున్నప్పుడు మంచిగా మనకు కూడా చేర్చుకుంటాడు ఆయన్ని. మనం ఎవరినైతే చెడుగా భావిస్తామో, ఎవరినైతే చెడుగా తిడతామో అప్పుడు భగవంతుడు వాళ్ళ లోపలనే మనల్ని కూడా చెడుగా వేసేసుకుంటాడు. అందుకోసం అది చాలా తప్పు. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అదే భగవంతుని కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, అదేవిధంగా మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అందుకోసమే ఆరోగ్యమే మహాభాగ్యం. అదే మనం భగవంతుని కోరుకోవాలి.